హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వీట్ వాయిస్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇది ఎవరిని ఉద్దేశించిన కథ కాదు, కేవలం వినోదం కోసం మాత్రమే. స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక పార్ట్ 2 వీడియో స్టోరీలోకి అయితే వెళ్ళిపోదామా? అయితే పార్ట్ 1 నిన్న చెప్పుకున్నాం. ఇక పార్ట్ 2లో ఏం జరిగిందనేది కూడా ఈరోజు మనం క్లియర్గా స్పష్టంగా తెలుసుకుందాం. అంచు అక్కడ ఆగిన BMW కార్ను చూసి బుక్ అమ్మడం కోసం దగ్గరికి వెళ్ళి విండోపై తట్టింది అంజు. పట్టించుకోలేదు లోపల ఉన్న వాళ్ళు. మళ్ళీ ఇంకోసారి నాక్ చేసింది. అప్పటికి గాలి బాగా వేచడం మొదలుపెట్టింది. అంత ఫోర్స్గా వస్తున్న గాలికి ఆమె ముంగుర్లు తలపై ఉన్న ముసుగు చెదురుతున్నాయి. ఆమె మెడలో ఉన్న రుద్రాక్ష మాల కూడా అతడి కారు అద్దానికి చిక్కుకుంది. ఏంటి ఇలా చిక్కుకుంది అనుకుంటూ చిక్కుకున్న రుద్రాక్షమాలను తీయడానికి ట్రై చేస్తూ ఉంది. అంతలో అలా విండో గ్లాసును కొట్టినందుకు చిరాగ్గా గ్లాస్ కిందకి దించి హే యూ అన్నాడు. స్వామి, ఈ భగవద్గీత బుక్కును తీసుకోండి స్వామి, ఇది చదివితే మనకి మోక్షం లభిస్తుంది, ధర్మ మార్గంలో ప్రయాణిస్తామని చెప్పుకుంటూ పోతున్న ఆమె తల తిప్పి కూడా అసలు చూడలేదు హర్ష. కానీ అతనికి భక్తి, ధర్మం అన్న పదాలు, దేవుడంటే ఇష్టం లేని హర్ష సన్యాసి మాటలకి విసుగ్గా షటప్ అంటూ అరిచి యూ ఇడియట్, నా టైం వేస్ట్ చేస్తావా అంటూ ఆమెను దూరం తోశాడు. చెయ్యగానే ఆమె మెడలో ఉన్న రుద్రాక్షమాల తెగిపోయి రుద్రాక్షలు చల్లా చెదురుగా పడిపోయాయి. అద్దానికి చిక్కిన మాల తీయడానికి రాలేదుగా, అలా నెట్టినప్పుడు తెగిపోయిందనమాట. అలా తోసే ప్రాసెస్లో అంజు ఆల్రెడీ చెదిరిన ముంగుర్లు, ఆమె అద్భుతమైన ముఖారవిందం అక్కడికక్కడ బయటపడి అతని కళ్ళని కట్టపడేసింది. క్షణం అలాగే చూశాడు. ఆమె ఫేసు స్పష్టంగా కనిపించలేదు కానీ పెద్దగా ఉన్న చేపలాంటి కళ్ళు మాత్రం దర్శనమిచ్చాయి. ముసుగును గట్టిగా పట్టుకొని ఆమె ఫేస్ని కవర్ చేసుకుంది అంజు. ఆమె కళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి అతనికి ఎదురుగా, అంటే బెదురుగా చూస్తూ ఉంది. అతను అలా నెట్టేయడంతో అంతలో హార్న్ సౌండ్ వినిపిస్తుంటే అప్పుడు ఈ లోకంలోకి వచ్చాడు హర్ష. అతని వెనక చాలా ట్రాఫిక్ జామ్ అవ్వడంతో కార్ను స్టార్ట్ చేసి టైం వేస్ట్ చేసిందని అంజుని కోపంగా చూస్తూ అక్కడి నుంచి కార్ను దూసుకు వెళ్ళిపోయాడు. అతని చూపులు బలంగా తగిలాయి ఆమెకి. ఏంటి అతను అంత కోపంగా చూస్తున్నాడు, ఇప్పుడు నేనేమన్నామని అనుకుంటూ చేతిలో భగవద్గీత బుక్స్ను పట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది అంజు. అంజలి బుక్స్ అన్నీ అమ్ముడుపోయాయి. కొన్ని అమ్మాను, ఇంకా కొన్ని ఉన్నాయి. సరే పద వెళ్దామంటూ ముందు కదిలిన ఆమె కళ్ళకి అంజలి మెడలో ఉన్న రుద్రాక్షమాల కనిపించగా మెడ బోసిగా దర్శనమిచ్చింది. అంజలి, నీ మెడలో రుద్రాక్షమాల ఏది అనింది ఆ సన్యాసిని. ఆమె అలా అడగగానే కంగారుగా చెయ్యి మెడపై పట్టుకుని తడుముతూ చూసుకుంటుంది. అవును, రుద్రాక్షమాల ఎక్కడని ఆమె చుట్టూ అటు ఇటు చూస్తూ ఉంది. అప్పుడు గుర్తొచ్చింది, కారు అద్దానికి చిక్కడం, అతను ఆమెను దూరంగా తోసేయడం. ఒక మగాడు సన్యాసిని ముట్టుకోకూడదు, అలా ముట్టుకున్నప్పుడు ఆ రుద్రాక్షమాల కింద పడిపోయిందని అప్పుడు బోధపడింది అంజలికి. కానీ ఒక సన్యాసిని ముట్టుకోవద్దన్న నియమం, అంటే మినిమం కామన్ సెన్స్ లేని ఒక మగాడు అసలు మనిషేనా? మనసులో చాలా కోపం వస్తున్నా కళ్ళలో నీళ్ళు నిలిచాయి. ఆమెకు రుద్రాక్షమాల తెగిపోయినందుకు అంటే అపశకునంలా భావించింది. కనీసం ఆమె సన్యాసిగా మారి 42 గంటలు కాలేదు. ఇప్పుడు ఏం చేయాలి? మాతాజీకి ఏమని చెప్పాలి? మళ్ళీ రుద్రాక్షమాలని మెడలో వేసుకోవచ్చా? ఇలా ఆలోచనలు బుర్ర చుట్టూ తిరుగుతున్నాయి. ఇప్పుడు నేనేం చేయాలి శివాని? నువ్వు ఏదో ఒకటి ఆలోచించు అంటూ ఆమెను బ్రతిమలాడుతుంటే ఆలోచించేదేమీ లేదు, మాతాజీకి చెప్పడమే. మాతాజీ ఎలా చెప్తే అలా చేద్దాం పద అంటూ అంజలిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ సన్యాసినికి ఆశ్రమానికి చేరుకున్న వాళ్ళిద్దరూ కూడా నేరుగా మాతాజీని కలిశారు. మాతాజీ, కాస్త మీతో మాట్లాడాలి. ఏమైందమ్మా? అంజలి, ఎందుకలా కంగారు పడుతున్నావు అనగానే ఇంతకుముందు జరిగిందంతా చెప్పింది అంజలి. అవునా, అలా జరిగిందా? రుద్రాక్షమాల తెగిపోవడం అపచారం. ఇప్పటి వరకు అలా ఎవ్వరికి కూడా జరగలేదు. అలా తెగిపోయి మళ్ళీ సన్యాసిగా మెడలో వేసుకోవచ్చో లేదో నాకు కూడా తెలీదు. నాకు తెలిసిన ఒక సిద్ధాంతి గారు ఉన్నారు, ఆయన్ని అడిగి తెలుసుకుని చెప్తానంటూ అంజలిని తీసుకుని వచ్చి అతని దగ్గరికి బయలుదేరింది మాతాజీ. హైదరాబాదులో ఉన్న రామచంద్ర సిద్ధాంతి దగ్గరికి తీసుకువెళ్ళింది మాతాజీ. ఆ మాతాజీని చూసిన సిద్ధాంతి గారు నవ్వుతూ బాగున్నారమ్మా అని అన్నాడు. బాగున్నాను సిద్ధాంతి గారు, మీరు ఇలా వచ్చారంటే ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది, ఏమైందో చెప్పమ్మా అన్నారు సిద్ధాంతి గారు. మీరు చెప్పింది నిజమే సిద్ధాంతి గారు, ఈ అమ్మాయి మొన్ననే మా ఆశ్రమానికి వచ్చి నేను సన్యాసం తీసుకుంటాను మార్చండి మాతాజీని వేడుకుంది. సరే అని ఆమెకి ఒకరోజు సమయం ఇచ్చాను. అయినా కానీ ఆమె నిర్ణయం మారకపోవడంతో ఆమెను సన్యాసిగా మార్చాను. ఇది జరిగి 2 రోజులు కూడా అవ్వలేదు. అప్పుడే మెడలో ఉన్న రుద్రాక్షమాల కూడా తెగిపోయి నేలపాలైంది.
అంటున్న మాతాజీ మాటలకి ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చారు సిద్ధాంతి గారు. అతని కోపం చూస్తున్న వాళ్ళు భయపడి, మీరు కోపం తెచ్చుకోకండి సిద్ధాంతి గారు, నేను చెప్పేది ఒక్కసారి వినండి. తను కావాలని చేయలేదు, ఏదో పొరపాటుగా అలా జరిగిపోయింది. తర్వాత ఏం చేద్దాం మీరే చెప్పాలి సిద్ధాంతి గారు అనగానే, ఆ అమ్మాయి జాతకం నాకు కావాలి అన్నాడు గంభీరంగా. ఇక సన్యాసం తీసుకునేటప్పుడు జాతకం కూడా మాతాజీ చేతిలో పెట్టిన అంజలి ఆమె జాతకాన్ని సిద్ధాంతి గారు అడుగుతారని ఆమెతో పాటు తీసుకుని వచ్చి సిద్ధాంతి గారి చేతుల్లో పెట్టింది. ఇక ఓపెన్ చేసి చూసిన సిద్ధాంతి గారు చాలాసేపు అబ్జర్వ్ చేసి, అతనికి ఏం అర్థమైందో ఏమో కానీ కళ్ళు మూసుకొని మంత్రాలు జపిస్తూ కళ్ళు తెరిచి, నువ్వు సన్యాసం తీసుకోవడానికి వీల్లేదు అన్నాడు గంభీరంగా. ఒకేసారిగా అంజలి షాక్ అవుతూ, అదేంటి సిద్ధాంత్ గారు అలా మాట్లాడతారు, నేను సన్యాసం తీసుకోవాలి, నాకు బ్రతుకు మీద ఎలాంటి ఆశ లేదు, నువ్వు తీసుకోవాలన్నా అది ప్రకృతి విరుద్ధమవుతుంది అన్నారు. మీరేం మాట్లాడుతున్నారో నాకు అస్సలు అంతు చిక్కట్లేదు గురూజీ, వివరంగా చెప్పండి. ఇది వివరించాలంటే కాలమే నీకు సమాధానం చెబుతుంది. అప్పటి వరకు నేనేం చేయాలి? నేను బయటికి వెళ్ళలేను, వెళ్ళినా బ్రతకలేను. ఖచ్చితంగా నాకు సన్యాసం మీరు ఇవ్వకపోతే నా యొక్క ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అని అంజలి అన్నారు. అంజలి చెప్పింది. అలా అన్నట్లనే సిద్ధాంతి గారు అతని కోపాన్ని చూస్తున్న మాతాజీ కూడా కాస్త భయం అనిపించి అయోమయంగా చూస్తూ ఉంది. చావు పరిష్కారం అనుకుంటున్నావా? మరి ఇంకేం చేయాలి గురూజీ? ఒకటి సన్యాసం తీసుకోవడం, రెండు నా ప్రాణాన్ని తీసుకోవడం అని గట్టిగా చెప్పిన అంజలి మాటలకి కళ్ళు మూసుకొని ఆలోచిస్తున్నారు గురూజీ. అలా ఆలోచించగా అతనికి బోధపడింది ఏంటని అంటే, ఆ పరమాత్మని చూసుకుంటాడు, నా చేతిలో ఏమీ లేదు, నీ ఇష్ట ప్రకారమే నీకు మళ్ళీ సన్యాసం ఇప్పిస్తాను, కానీ నీ మనసు మాత్రం దేవుడి మీద మాత్రమే లగ్నం అవ్వాలి, వేరే విషయాల మీద నీ మనసు అస్సలు వెళ్ళకూడదు అంటున్న సిద్ధాంతి మాటలకి అతను ఎందుకలా అంటున్నాడో అస్సలు అర్థం కాలేదు. కానీ ఆయన అంటే సరే అన్నట్లుగా తల ఊపిందనమాట. అంజలి ఇక మళ్ళీ దేవుడికి పూజ చేసేసి రుద్రాక్షమాలను తీసి అంజలి మెడలో వేశారు సిద్ధాంతి గారు. జాగ్రత్త, ఇంకొకసారి కనుక మెడలో ఉన్న ఈ మాల తెగిపోతే నువ్వు సన్యాసిగా పనికిరావు, సంసారిగా మారుతావు అన్నాడు. అతను ఏమన్నాడో క్షణానికి అర్థమైనట్లే గుడ్లు పెద్దవి చేసుకుని చూస్తూ, మీరు ఏమంటున్నారు గురూజీ? నేను సంసారిగా మారడం ఏంటి? అది కేవలం ఆ పరమాత్మ చేతిలో మాత్రమే ఉంది. మనం కేవలం నామమాత్రులు మాత్రమే. అయినా ఆయన అడుగుజాడల్లో నడగడమే మన పని. ఇక వెళ్ళండి అన్నారు అంజలికి. అయితే సిద్ధాంత్ గారు ఏం మాట్లాడారో అసలు ఏమీ తనకు అర్థం కాలేదు. తనకు తెలియకుండానే అలా ఎలా జరుగుతుంది, ఎందుకలా అలా అన్నారు, ఇలా ఆలోచనలు ఆమె చుట్టూరా కూడాను తిరుగుతూ ఉన్నాయి. అయితే ఆఫీస్కు వెళ్ళిన హర్ష 10 నిమిషాలు టైం వేస్ట్కి ఒక ప్రాజెక్ట్ మిస్ అయ్యిందని కోపంతో ఊగిపోతున్నారు. ఎవరి వల్ల టైం వేస్ట్ అయ్యిందో తను గుర్తు చేసుకుంటూ కోపంతో పిడికిలు బిగించి గట్టిగా గోడలకి పంచిచ్చాడు. అసలు ఎవరితోవే నువ్వు? నా టైం వేస్ట్ చేసి కొన్ని కోట్ల ప్రాజెక్ట్ నాకు కాకుండా చూశావు. ఈ ప్రాజెక్ట్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నానని అతడికి మెంటల్ ఎక్కుతుంటే, హర్ష సార్ అసలు మీరు ఏంటి ఇలా చేశారు? ఎప్పుడు కూడా టైం వేస్ట్ చేయని మీరు 10 నిమిషాలు టైం వేస్ట్ చేశారు. 10 నిమిషాల్లో ఇంకో కంపెనీ సీఈఓ అతని ఐడియాలతో ఆ ప్రాజెక్టుని చేజెక్కించుకున్నారు. అక్కడ టైం ఇంపార్టెంట్ కాదు, అతని ఐడియాలజీ బాగా నచ్చింది. ఆ టైంలో హర్ష ఉండుంటే డెఫినెట్గా ప్రాజెక్ట్ అతనికి వచ్చేది. అందుకే టైం ఈజ్ గోల్డ్ అంటారు అంటున్న కంపెనీ షేర్స్లో షేర్ హోల్డర్ మాటలకి కోపం పీక్స్కి చేరింది. కానీ తప్పు అతనిది కాబట్టి సైలెంట్ అయిపోయాడు. సీరియస్గా మాట్లాడితే హర్ష కంపెనీకి నష్టం కాబట్టి ఆల్రెడీ అతనికి హర్ష కోపం తెలుసు కాబట్టి ఎక్కువగా మాట్లాడలేదు. ఎందుకంటే ఎర్రగా మారిన అతని ఫేస్ చెప్తుంది హర్ష ఎంత కోపంగా ఉన్నాడో. సో మెల్లగా అక్కడి నుంచి జారుకున్నాడు. అయితే డోర్ వేసుకొని అక్కడే అతని చైర్లో కూలబడ్డాడు. ఎవరితోవే నువ్వు, ఎక్కడుంటావంటూ కోపంగా అరుస్తున్నాడు. ఈసారి నువ్వు నాకు కనపడాలి, అక్కడే నిన్ను గొయ్యి తీసి పాతేస్తా. ఈనాడు ఓడిపోని నేను ఈ ప్రాజెక్ట్ విషయంలో ఈ ఓటమి రుచి చూపించావు. వస్తా, పాతాళంలో దాక్కుండా నిన్ను బయటికి లాక్కొచ్చి మరి నీ మరణం స్పెల్లింగ్ రాసిస్తా అంటూ వేళ్లకు అంటే చాలా సీరియస్గా ఉన్నారనమాట. ఎందుకు ప్రాజెక్ట్ మనకి రాలేదుగా, అది సరే కానీ అది సరే సార్, తన లైఫ్ 1 సెకండ్ కూడా ఎప్పుడు వేస్ట్ చేయలేదు కదా, 10 నిమిషాలు అసలు వేస్ట్ చేశారు, ఇది ఆలోచించాల్సిన విషయమే అనుకుంటూ నోటిపై చేయి పెట్టుకుని తెగ ఆలోచిస్తున్నాడు మేనేజర్. అంతలా ఆలోచించుకు, చిట్టు బుర్రకి చితికిపోతుంది. అంతేలే, ఈసారికి మనం ఎప్పటికీ కూడా అర్థం కారు అనుకుంటూ నిట్టూర్చాడు మేనేజర్.
అయితే ఇంతలో హర్ష పోయిన వాటి గురించి ఆలోచించి టైం వేస్ట్ చేసుకునే రకం కాదు. నెక్స్ట్ తన గెలుపు కోసం కష్టపడే మనిషి. ఇక గడిచిపోయిన కాలం గురించి కాకుండా జరగాల్సిన దాని గురించి సిన్సియర్గా వర్క్ చేస్తూ ఆలోచనలు పక్కకు నెట్టాడు. బేసిక్గా బాబు ప్రజెంట్ తప్ప ఏవి ఆలోచించడు. బట్ ఈ అమ్మాయి కళ్ళు అతన్ని పదే పదే డిస్టర్బ్ చేస్తున్నాయి. తెలియకుండానే అతని కళ్ళు కోపంతో ఎర్రపడ్డాయి. ఇక వెంటనే ఎవరికో కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోమని చెప్పాడు హర్ష. అయితే ఇప్పుడు మరి ఇంకా ఈ అమ్మాయి విషయానికి వస్తే, ఇక్కడ అంజు సిద్ధాంత్ చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ ఉండగా ఆమె భుజం మీద పడ్డ చేతికి తల తిప్పి చూసింది. అంజు, నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు అంజు. ఆ దేవుడి మీద నీ మనసును మళ్లించు. ఎలాంటి ఆలోచనలు కూడా పెట్టుకోకు. మన తలరాత ఆయన చేతుల్లో ఉంటుంది. మన చేతుల్లో ఏమీ ఉండదు. మన ప్రయత్నం మనం చేయాలి. ముందు జరిగే విషయాల గురించి ఆలోచించడం అవసరం అని చెప్పి వెళ్ళిపోయింది మాతాజీ. ఆవిడ మాటలకు బాగా ప్రభావం చూపినట్లు ఆలోచనలన్నీ పక్కకు నెట్టి శ్రీకృష్ణ ధ్యానంలో ఉండిపోయింది అంజు. ఇక హర్ష విషయానికి వస్తే, హెచ్వి ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ భగవద్గీత ప్రచారంలో భాగంగా సన్యాసులు ఆ కాలేజ్ డీన్తో మాట్లాడి స్టూడెంట్స్కి ఒక క్లాస్ ఫ్రీగా భగవద్గీత బోధిస్తామనడంతో ఆయన సరే అన్నారు. స్టూడెంట్స్ ఒక మంచి దారిలో వెళితే టీచర్స్కి అంతకంటే కావాల్సిందేముంటుంది. ఒక్కో సన్యాసిని ఒక్కో క్లాస్ని ఎంచుకొని భగవద్గీత శ్లోకాస్ని పాడుతుంటే మై మరిచి వింటున్నారు. అంజలి చెప్పే శ్లోకాస్, ఆమె రూపం, ఆమె శ్రావ్యమైన గొంతు ఫిదా అయిపోయి అలా ఒక ట్రాన్స్ఫర్లోకి వెళ్ళిపోయారు అందరూ. చాలా శ్రద్ధగా సిన్సియర్గా జరుగుతుంది భగవద్గీత క్లాస్. ఇక సడన్గా క్లాస్ డోర్ బద్దలే ఏదైనా సరే సౌండ్ వినిపించగానే ఒక్కసారిగా ఉలిక్కిపడి కింద కూర్చుందల్లా లేచి నిలబడి ఆమె ఫేస్పై ముసుగు గట్టిగా బిగించుకొని సౌండ్ వచ్చిన వైపు చూసింది అంజలి. మిగతా స్టూడెంట్స్ అందరూ ఎదురుగా ఉన్న హర్షాన్ని చూడగానే స్టూడెంట్స్ గుండెల్లో వణుకు పుడుతుంటే అంజు కూడా ఆల్రెడీ డోర్ సౌండ్కి ఉలిక్కి పడితే ఎదురుగా ఉన్న అతను చూసి ఇంకా భయంగా ఉంది. హర్షను చూసి అంతలా ఎందుకు భయపడుతున్నారయ్యా అంటే, బాబుగారు మామూలుగా కాలేజీలో అడుగు పెట్టరు. అలాంటిది అంత కోపంగా ఈ రూమ్ డోర్ బద్దలు కొడుతూ లోపలికి వచ్చారంటే ఎవరికో మూడిందని అర్థం. అతని ఒంట్లో జాలి, దయ అనే పదార్థాలు అసలు లేవు అని అక్కడున్న వాళ్ళందరికీ తెలుసు. ఒకరోజు కాలేజీలో ర్యాగింగ్ చేస్తున్నాడని వాడి ఫేస్పై యాసిడ్ పోసి వాడి జీవితాన్ని కుక్కల చించిన విస్తర చేశాడు హర్ష. అందరూ చూస్తుండగానే ఆ సీన్ వాళ్ళకి మళ్ళీ కళ్ళకు కట్టినట్లు వాళ్ళ ముందు కదలాడింది. ఇక స్టూడెంట్స్ అందరూ కూడా ఒక్కసారిగా లేచి నిలబడ్డారు. హర్ష తల తెప్పి స్టూడెంట్స్ వైపు చూసి బయటికి వెళ్ళిపోమన్నట్లుగా సైగ చేశాడు. ఇక స్టూడెంట్స్ అంతా మారు మాట్లాడకుండా బయటికి వెళ్ళిపోతే అంజలి కూడా వాళ్ళ వెనకాతలే వెళుతుండగా ఆమెను వెళ్లకుండా అడ్డు నిల్చున్నాడు హర్ష. అయితే భయంతో చిన్నగా కళ్ళు పైకి ఎత్తి అతని చూసింది. బెదురుగా చూస్తున్న ఆమె చూపులు అతడి ఫేస్లో లైట్గా సాడిస్టిక్ స్మైల్ లాగా వచ్చి ఇలా వెళ్ళిపోతే అలా వెళ్ళిపోతే కాల్తో డోర్ని క్లోజ్ చేసి ఆమె ముందుకు వస్తున్నాడు. అంజలి అతను డోర్ వెయ్యగానే భయంతో వెనక్కి అడుగులు వేస్తూ అతనితో ఏదో చెప్పాలని అనిపిస్తుంటే గొంతుల నుంచి మాట కూడా రావట్లేదు. టెన్షన్తో అలా ఒక్కొక్క అడుగు ముందుకు పడుతుంటే ఆమె అడుగులు వెనక్కి పడుతున్నాయి. ఆమె అడుగులకి బ్రేక్ పడ్డట్లుగా వెనక కూడా ఆమె వీపుకు తగిలింది. ఒక్కసారిగా గుండెల్లో చచ్చేంత భయం. కానీ ఒక సన్యాసిని అలాంటి ఎమోషన్స్ ఉండకూడదని కళ్ళు మూసుకొని శ్వాస గట్టిగా పీల్చుకొని, ఎవరు మీరు అనింది చాలా శాంతంగా. ఆమె ఉన్న భయాలన్నీ కూడా పక్కకు నెట్టి గుడ్లు ఉరిమి చూస్తున్నాడు. ఆమెను అతని నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో అతను ఆమె మరీ దగ్గరలో ఉన్నాడు. అతని శ్వాస ఆమెకు తగులుతుండటంతో కిందకి దించిన కళ్ళను చిన్నగా పైకెత్తి చూసి, ఎవరు మీరు అనింది. మళ్ళీ ఆమె కళ్ళు అతన్ని పదే పదే డిస్టర్బ్ చేస్తుంటే కోపం తారాస్థాయికి పోతుంది. ఇక అతని నుంచి చురకత్తుల్లాంటి చూపులు వచ్చాయి. ఆమె సన్యాసిని, కానీ ఆమె మనసులో భయం అనేది, ఎమోషన్ అనేది అతన్ని వెంటాడుతుంది. ఆమె జీవితంలో జరిగిన చేదు జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి. వాటిని మర్చిపోవడం కోసమే ఆమె సన్యాసిగా మారింది. అంజలి గతం ముందు తెలుస్తుంది మనకని. అయితే అతడు ఆమెకు మరీ దగ్గర అవుతున్నాడు. అంజలి అతను చాలా అలా జరుగుతున్న కొద్దీ గుండెల్లో గుబులు మూతలవుతుంది. ఆమె సన్యాసిని చూడటం కాదు కదా, ముట్టుకునే కూడదు. అతను దగ్గరగా వస్తుంటే అతనికి దూరం
దూరం జరగాలని గోడకి ఇంకా ఇంకా చొచ్చుకుని పోతుంది. ఎంత పోయినా వెనక్కి కూడా ఆమెను కదలకుండా చేసింది. మెల్లగా ఒక పక్కకు జరగాలని చూసిన ఆమె హర్ష చేయి పెట్టి పోనివ్వకుండా లాక్ చేశాడు. ఇంకొక వైపు తిరగాలని ట్రై చేసిన ఆమెకి ఇంకో చేయి పెట్టాడు. అతని బంధనంలో ఖైదీగా మారిపోయింది అంజలి పరిస్థితి. ఆమె ఫేస్కు పెట్టిన ముసుగు మాత్రం అస్సలు తీయట్లేదు. ఆమె ఫేస్ని చూడాలని తెగ తాపత్రయం పడుతున్నాడు హర్ష. ఇంతకీ తీయకపోవడంతో అతని ఓపిక నశించి ఫేస్ మీద ఉన్న ముసుగును పక్కన పడేశాడు. అలాగే ఆ ప్రాసెస్లో అంజలి శరీరం మొత్తం కప్పిన ఆ ముసుగుని అలా లాగ్గానే గుండ్రంగా తిరిగి కొప్పును పెట్టిన ఆమె వాలు జడ కూడా ముసుగును తాకి విచ్చుకుపోయింది. గుండ్రంగా తిరిగిన అంజు ఆమె వెంట్రుకలు పూర్తి బాడీని కప్పేశాయి. ఎందుకంటే అంత పొడవుగా ఉందే ఆమె జుట్టు. నాగుపాములాగా ఆమె కురుల నుంచి కనిపిస్తున్న అంజలి రూపాన్ని అంచనా వేస్తున్నాడు హర్ష. అలా ఒక 10 నిమిషాలు రౌండ్ వేసి మరీ అంత ఫోర్స్గా లాగాడు. అలా తిరుగుతుంటే అతనికి అతిలోక సుందరి అతని ముందు నాట్యం ఆడుతున్నట్లుగా అనిపించింది. ఎవరికి బానిసగాని చూపులు ఆమెకు బానిసగా మారాయి. ఇక కంగారుగా అతడి వంక చూస్తూ ఉందా అంజు. అప్పుడు కనిపించింది ఆమె ముఖార విందం. ఎంత చక్కగా ఉంది. ఒకదాని మించి ఒకటి ఒక్కొక్క పార్ట్ వండర్గా అనిపిస్తుంది అతనికి. ఇక అప్పటి వరకు శాంతంగా ఉన్న అంజలి కోపంతో ఊగిపోతూ, ఎవరు నువ్వు? ఒక సన్యాసిని తాకిందే కాకుండా తన రక్షణ కవచాన్ని కూడా దూరం చేస్తావానంటే భద్రకాలలా. ఇప్పుడు ఆమె రూపం కూడా అలానే ఉంది. మొత్తంగా వెరబూసిన జుట్టు కోపంతో ఎర్రబడిన కళ్ళు కాళీమాత అవతారం ఎత్తినట్లుగా కనిపిస్తుంది అతనికి. కాకపోతే దేవుడే దిగి వచ్చినా బాబు ఒడుగుతాడా ఏంటి? ఆమె అరుపుకు అసలే పేషెన్సీ లేని మన మహానుభావుడు క్షణంలో ఆమెకు గోడకు బల్లా అతికించాడు. ఎవరితవే నువ్వు? నా లైఫ్లోకి ఎందుకు వచ్చావన్నాడు. ఆమెకు అర్థం కావట్లేదు. అయోమయంగా చూస్తూ ఉంది. అయితే నేను నీ లైఫ్లోకి నేను రావడం ఏంటి? అసలు నువ్వెవరు అనిందా అంజు. ఏంటే నన్ను ప్రశ్నిస్తున్నావా? అంత ధైర్యం ఉందా అంటూ ఆమెను రెస్ట్ గోడకి బంధించి గట్టిగా నొక్కుతుంటే, నా టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నావు అన్నాడు. నీ టైం నేనెందుకు వేస్ట్ చేస్తాను? అసలు ఎవరు మీరు? నువ్వు నా టైం వేస్ట్ చేస్తున్నారు. వదలండి, నన్ను అస్సలు తాకొద్దు. నన్ను ముట్టుకుంటే మీకు పాపం తగులుతుంది అంది. ఆమె మాటలకి వెటకారంగా నవ్వాడు హర్ష. ఏంటి, నిన్ను ముట్టుకుంటేనే నీకు పాపం తగులుతుందా? ఇంకా నయం, ఇంకా మాడి మసైపోతానని అనలేదు అన్నాడు హేళనగా. ఏంటి, మమ్మల్ని హేళన చేస్తున్నావా? ఇలా తాకిన నీకు ఆ దేవుడే గట్టిగా సమాధానం చెబుతాడు. అచ్చా, ఎలా చెబుతాడో? ఇలా రా అంటే ఇలాగా అంటూ ఆమె బుగ్గల్ని వేలతో ఆమెను అలా ముట్టుకుంటుంటే గిల్టీ ఫీలింగ్ అనిపిస్తుంది అంజలికి. అతని చేతిని పట్టుకొని విసిరి కొట్టింది. ఊరుకుంటాడా అలా విసిరి కొట్టినందుకు? మళ్ళీ యాంగ్రీ మూడ్లోకి వచ్చి బుగ్గలను గట్టిగా పట్టాడు. నా టైం వేస్ట్ చేసిందే కాకుండా ఇప్పుడు కూడా నీ వల్ల 40 మినిట్స్ టైం వేస్ట్ అయింది. నిన్న 10 మినిట్స్, మొత్తం 50 మినిట్స్ టైం వేస్ట్ చేశావు. యూ పేపర్ దిస్ అన్నాడు. అతని మాటలకి అయోమయంగా చూస్తూ ఉండిపోయింది అంజలి. ఏంటి అర్థం కాలేదా? అయితే ఒకటి అడుగుతాను, సూటిగా నాకు సమాధానం చెప్పు అన్నాడు. ఏంటి అన్నట్లుగా చూస్తూ ఉంది. ఏంటంటే, నువ్వు ఎవ్వరికి కూడా బానిసగా ఉంటావంటే నువ్వు ఎక్కువగా ఎవరిని నమ్ముతావు అంటుంటే ఆ కన్నయ్యని అనింది. ఆ క్షణం ఆలస్యం చేయకుండా, అయితే ఆ కన్నయ్య స్థానాన్ని నేను తీసుకుంటాను. నువ్వు నా దగ్గర 50 మినిట్స్ టైం వేస్ట్ చేశా కదా, 50 టైమ్స్ నాతో ఇంటిమేట్ అవ్వాలి. నా కాళ్ళ దగ్గర బానిసలా పడుండాలి. 50 టైమ్స్ ఇంటిమేషన్ పూర్తయిన తర్వాత అప్పుడు నేను రిలీజ్ చేస్తాను. నా బానిసత్వం నుంచి ఏమంటావు అని అన్నాడు. అయితే దానికి నెక్స్ట్ పార్ట్లో మనం చూద్దాం. ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. పార్ట్ 3లో మళ్ళీ కలుద్దాం. బై బై ఫ్రెండ్స్.